సిబ్బందికి, ఏవిఎన్ఎల్ సిబ్బందికి, తర్వాత మా బంధువర్గానికి అందరికీ సాదర స్వాగతం. మరి నేను మరి యొక్క సోదరుణ్ణి అయితే దాదాపు 35 సంవత్సరాలుగా మరి ఈ యొక్క ఆయుధ కర్మాగారానికి ప్రస్తుతం ఏవిఎన్ఎల్గా పిలువబడుతున్నటువంటి కంపెనీకి మరి విశేష సేవలు అందించినటువంటి విషయం అందరికీ తెలుసు. 35 సంవత్సరాలుగా మరి మొక్కవోని దీక్షతో వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్, వృత్తియే పరమావధిగా భావించి మరి విధి నిర్వహణ గావించి ఈరోజు పదవీ విరమణ పొందడం అనేది ఒక రకంగా సంతోషకరం, ఇంకో రకంగా బాధాకరం. ఎందుకంటే మనిషి యొక్క జీవితంలో బాల్యం అనేది ఒక శిశిర దశ, వసంతం. అంటే మనకి ఋతువులు ఎట్లా ఉంటాయో జీవితంలో బాల్యం అనేది ఒక వసంతం. అంటే మనం అనుక్షణం వసంతాన్ని అనుభవిస్తూ ఉంటాము. వృద్ధాప్యంలోకి వెళ్ళినా కూడా బాల్యంలోకి తొంగి చూస్తూ ఉంటాం. చివరి జీవితం అనేది జీవితంలో చివరి కాలము శిశిరం. శిశిర ఋతువు ఎట్లా ఉంటుంది అంటే ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి, తర్వాత మళ్ళీ వసంతానికి ఎదురు చూస్తూ ఉంటుంది. జీవితంలో కూడా ఇవి సహజమే. కాబట్టి మరి 60 సంవత్సరాల వయసు వచ్చినాక ఒక మనిషికి ఉద్యోగ విరమణ అనేది సహజం. శారీరక విశ్రాంతి అవసరం, కానీ మనస్సుకు మాత్రం విశ్రాంతి లేదు. కాబట్టి ఉద్యోగ విరమణ పొందినా విశ్రాంత జీవితాన్ని మనం సమాజానికి వాడవచ్చు, లేదా మరి ఇంకా బంధువర్గానికి, తర్వాత పుత్ర పౌత్ర వర్గానికి, ఎవరికైనా కూడా సేవలు అందించడానికి ఈ ఉద్యోగ జీవితంలో ఈ రిటైర్మెంట్ అనేది ఒకటి జరుగుతుంది. ప్రతి ఉద్యోగ జీవితంలో బదిలీలు, పదవీ విరమణలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ కాబట్టి అంతగా బదిలీలు లేకపోవచ్చు. మరి అంతకంటే ముందు చాలా ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఎందుకంటే మేము మధ్యతరగతి కుటుంబంలో జన్మించాము. మాకు కుటుంబ పరంగా వచ్చిన ఆస్తి ఏమీ లేదు. చదువులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నాం. పెద్ద చదువులు అంతగా ఏం చదవలేదు. చదివే శక్తి ఉంది, కానీ ఏంటిదంటే శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది, కానీ ఆ విధంగా తీర్థం కాలేకపోయారు. కాబట్టి దానికి తోడు కొన్ని కళలు కూడా ఉంటాయి. కాబట్టి మరి క్రీడలు, తర్వాత చిత్రలేఖనం, ఆ శ్రద్ధ పెట్టడం వల్ల కొంత విలువైన సమయాన్ని కోల్పోయి మరి టెక్నికల్గా ఐటీఐ రూట్కి వెళ్ళడం, ఆ తర్వాత అనేక ఉద్యోగాలు బిహెచ్ఎల్ నుంచి స్టీల్ ప్లాంట్, తర్వాత రైల్వే, కానీ రైల్వేలో కూడా కొంతకాలం చేయడం జరిగింది. మరి మనకి బాకీ ఉంటే ఎక్కడ బాకీ ఉంటుందో అక్కడ తప్పదు ఏదైనా కూడా. అందులో బాగానే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మరి జాబ్ పొందడం జరిగింది. నేను ఆ టైంలో డిప్లొమా చదువుతున్నా, పాలిటెక్నిక్. ఎందుకంటే నేను కూడా అదే రూట్లో పోవాలని అనుకున్నాను. డిప్లొమా పూర్తయింది. ఆ తర్వాత అప్రెంటిస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి టైంలో ఇక్కడ పాఠశాలలో నేను కూడా టీచర్గా జాయిన్ అయ్యాను. ఆ టైంలో రాజగోపాల్ గారు జిఎం. అంటే నాకు అసలు టీచింగ్ ఫీల్డ్ అనేది నేను వస్తాను ఊహించలేదు. కానీ ఇక్కడ రావడం వల్ల, అక్కడ స్కూల్లో ఎడ్యుకేట్ అవ్వడం వల్ల జిల్లా స్థాయిలో ఒకటే సంవత్సరంలో 4 పిల్లలు నవోదయకి సెలెక్ట్ అయ్యారు. అది మాకు ఉన్నటువంటి ఓపికతో సాధ్యమైంది. అది తల్లిదండ్రుల నుంచి మాకు వచ్చింది ఏంటంటే ఓపిక. ఎటువంటి ఆస్తులు రాలేదు, ఓపిక వచ్చింది. అది ఇంకా మేము చాలా గర్వపడుతుంటాం. ఆ ఓపిక వల్ల మేము చాలా సాధించగలిగాం జీవితంలో. అది రాజగోపాల్ గారు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కూడా నన్ను ఉదాహరణ చెప్పాడట. ఆ విషయం నాకు తెలియదు, తర్వాత తెలిసింది. అంటే ఒక సంవత్సరంలో నేను ఇక్కడ చాలా పేరు సంపాదించగలిగాను. కాబట్టి మళ్ళీ అదే ఆశయంతో నేను మళ్ళీ ఇదే పాఠశాలకు వచ్చాను. 3 నెలలు అవుతుంది. మరి మా అన్నయ్య రిటైర్ కావడం, మళ్ళీ నేను ఇక్కడ రావడం, ఇంకో 4.5 సంవత్సరాలు మళ్ళీ నేను కూడా ఇక్కడే రిటైర్ కావడం, ఇదంతా కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేను ఇక్కడ గట్టిఏ స్కూల్లో నేను తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఫస్ట్ స్కూల్ కాబట్టి సెంటిమెంట్తో ఎన్నో స్కూల్లో వచ్చాయి ఆఫర్స్, ఇక్కడికి వచ్చాను అనమాట. ఇక్కడ చాలా స్ట్రెంగ్త్ తక్కువ ఉంది. 125 మంది పిల్లలు ఉన్నారు. యాక్చువల్గా నేను 1150 మంది పిల్లల్లో చేసి వచ్చాను బొలారం ఇన్ ఇండియా. ఇక్కడ ఇంత తక్కువ ఉన్నారని చెప్పి బాధపడ్డా. కానీ ఏంటంటే నా ఆశయం ఏంటంటే ఇక్కడ మొదటిసారిగా నేను ఒక టీచర్ కావడానికి బీజం పడింది ఇక్కడ కాబట్టి, ఈ ప్రాంతం కాబట్టి.
ఇక్కడే పదవి విరమణ పొందాలని నా కోరిక తీరుతుంది అనేటువంటి సంతోషంలో నేను ఇక్కడ రావడం జరిగింది. పరోక్షంగా ఏంటిదంటే ఇక్కడ మా అన్నయ్య ఒకడే ఎంప్లాయ్ కాదు, పరోక్షంగా చాలా మందిని ఇక్కడ నుంచి మరి ఒక జీవితంలో స్థిర దొక్కుకునేటువంటి అవకాశాలని చాలా మంది కల్పించడం జరిగింది. మా కుటుంబాల్లో చాలా మంది మరి ఇక్కడ ఈ వాతావరణంలో ఈ గాలి, ఈ నీరు ఇది పీల్చడం ద్వారా మరి ఓడిఎఫ్ని మనం ఆసరాగా చేసుకొని జీవితంలో స్థిరపడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదొకటి చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి మరి మీరు చెప్పినట్టుగా చాలా కంపెనీకి సేవలు చేశారని చెప్పారు. అది మనం ఏ హోదాలో ఉన్నామనేది ఎప్పుడు ఆలోచించలేదు. నేను కూడా అంతే, ఏ హోదాలో ఉన్నానో మనకు అనవసరం. మనం చేయాల్సింది ఏంటంటే ఫుల్లీ డెడికేట్ అవ్వాలి. కాబట్టి అదే ఆశయాలతో మరి ఇక్కడ పనిచేయడం జరిగింది. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే చిన్న ఏజ్లో కూడా అందరూ ఆయన మామ అని పిలిచేవారు. అది ఒక పెద్ద గౌరవం. అది అలసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయలు అలసాని పెద్దని మామ అని పిలిచేవాడు. అదంటే గౌరవం. అది ఇప్పటికీ నేను పేరు చెప్తా, చాలా మంది వాళ్ళు గుర్తుపట్టట్లే, మామ అంటే గుర్తుపడుతుంటారు. మరి అంత అందరి హృదయాల్లో అలాంటి స్థానాన్ని సంపాదించుకొని మరి ఈరోజు తన ఉద్యోగ జీవితానికి మమ అని పలకడం అనేది కొంత బాధాకరమే. అయినా కూడా మరి యొక్క శేష జీవితాన్ని ఈ సమాజానికి, తర్వాత మరి కుటుంబ ఉన్నతికి ఉపయోగించాలని కోరుకుంటూ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, శేష జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటూ ఆశిస్తూ ఈ యొక్క సమావేశానికి చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.